పార్టీ పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే పార్లమెంటు స్థానంలో భారీ మెజారిటీతో గెలిచినందుకు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మలగ రమేష్, కళ్యాణ్ ముత్యాల, చిట్టెం ప్రసాద్, పల్ల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. అయిపోయింది కదా, అసలు పుట్టి కూడా దాన్ని అన్నా కేజీనన్నా పవన్ సార్ నాయకత్వం, పవన్ సార్, పవన్ సార్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించింది. ఈరోజు అందులో జనసేన పార్టీ 21 సీట్లు తీసుకొని 2 ఎంపీ సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్లో ఇవాళ జనసేన ఘన విజయం సాధించింది. భారతదేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా విజయం సాధించింది. ఈరోజు ఈ గొప్ప అంతా పవన్ కళ్యాణ్ గారిదే. ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఆయన ఈరోజు కీ రోల్ పాటించాడు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు వైసీపీ రాజకీయ పాలనని ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ గతంలో అనడం జరిగింది 15 సీట్లు కూడా రావు నీకని చెప్పాడు. కానీ అట్లానే 15 సీట్లతోటి పరిమితం అయిపోయింది. ఈరోజు అందులో ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ గారు 34,000 చిల్లర ఓట్లతోటి ఘన విజయం సాధించి ఎప్పుడు లేని విధంగా ఒంగోలులో భారీ మెజార్టీ వచ్చింది. అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులు కూడా దాదాపుగా 40,000 పైన పైచిలకు 40,000, 50,000, 60,000, 70,000, 90,000 పైచిలకు ఓట్లు మెజార్టీ సాధించడం జరిగింది. ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారే మొత్తం కారణం. జన సైనికులు చేసిన కృషి, ఆయన 13 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి విజయం సాధించింది. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి అభ్యర్థులందరూ గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించి సంక్షేమ పథకాలు, యువత ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి కోరుకుంటూ నేను సెలవు తీసుకుని జై జనసేన, జై హింద్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై ఏపీ, జై ఏపీ, జై ఏపీ, జై ఏపీ, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపును పురస్కరించుకొని ఒక పండగగా ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో నాయకులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళ సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన 10 ఏళ్ల పాటు ప్రజల కోసం పడిన కష్ట ఫలితమే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్న ఒక మంచి పరిణామానికి నాంది. అలా ఇన్ని రోజులు ఆయన ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలను వాళ్ళని
ఎత్తి చూపి ప్రజలకు న్యాయం జరగడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అలానే జిల్లాలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యంగా రియాజ్ గారి నాయకత్వంలో మేము కూడా అనేక ప్రజల సమస్యల మీద అప్పటి వైసీపీ తాజా మాజీ ప్రభుత్వమైన వైసీపీ ప్రభుత్వం చేసిన భూ కబ్జాల మీద, ఒంగోలు ఇలాంటి పలు సమస్యల మీద మేము ప్రజల పక్షాన పోరాడాము. అలానే మేము కొన్ని హామీలు కూడా మేము చేస్తామని అక్కడ మేము పర్యటన చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మా వంతు అవి నెరవేర్చడానికి కృషి చేస్తామని రియాజ్ గారి నాయకత్వంలో తెలియజేస్తున్నాం. అలానే జన సైనికులందరికీ ఒక విజ్ఞప్తి, ఇన్ని రోజులు మనం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము. అలానే ఇంకా రానున్న రోజుల్లో గ్రామాన జనసేన పార్టీ విస్తరణే లక్ష్యంగా మనం పనిచేయాలని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గ్రామాన మనం బలపరచాలని, మనం అందరం ఇలానే కలిసి ముందుకెళ్ళాలని, చిన్న పొరపరిచయాలు ఉంటే ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో అవి కూర్చొని మాట్లాడుకొని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తాం.